గత 6 రోజుల నుంచి ఒక సంఘటన అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పాలి. అసలు ఇంత పైశాచికత్వం అవసరమా? ఫార్మాసిటీ కోసం భూములు లాక్కోవడం అనేది అది రైతులని ఇబ్బంది పెట్టకుండా చేసే పని కాకుండా రైతుల మీదనే కేసులు పెట్టి రైతులని అర్ధాంతరంగా జైళ్ళకు పంపించి అర్ధరాత్రి పూట ఇళ్లకు పోలీసులను పంపించి ఆడోళ్ళను ఏడబడితే ఆడ చేతులేసి అసభ్యంగా ప్రవర్తించి ఇంత అరాచకం ఎవరి కోసం? అసలు తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ కోరుకున్నది ఇందుకోసమేనా అన్నట్టుది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు పాపం ఆవేదన పడుతున్నారు. ఇంత అవసరమా? ఇంత పైశాచికం అవసరమా? నాటివెంద తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగోలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోలు కూడా ఒక్కసారిగా లగచర్ల వైపు చూపు పడింది. అసలు ఏం జరిగింది? నిజంగా అక్కడ ఫార్మాసిటీ పెట్టాలనుకుంటే, నిజంగా మీకు భూములు అవసరం అనుకుంటే వాళ్ళ కాల్లో ఏళ్ళలో పడి కడుపులో తలకాయలు పెట్టి వాళ్ళని బతిమలాడాలి, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవసరమైతే ఆ భూములకు బదులు వేరే చోట భూములను కొనియాలి. కానీ ఇదేంది ఇంత పైశాచిత్వం? సో మనతో ఉన్నారు జ్యోతి. ఎందుకంటే తనకు 9 నెలల గర్భవతి అనుకుంటాను. వాళ్ళ భర్తను చూడడానికి జైలుకు వెళ్తే కూడా ఆడ లంచం అడిగిన పరిస్థితి. 2000 5000 అడిగితే 1000 రూపాయలు ఇచ్చి తన భర్తను చూడాల్సిన దుస్థితి తెలంగాణలో దాపురించిందంటే ఇక పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మనతో ఉన్నారు జ్యోతి. జ్యోతి, ఎట్లున్నావమ్మా? బాగున్నా. ఏం జరిగింది అలా? అసలు మీ మీదనేమో మీరే కావాల్సుకొని పోయి కలెక్టర్ మీద, ఎంఆర్ఓ మీద దాడి చేసిరని మీ మీద మొత్తం బట్ట కాల్చి మీద వేసినట్టు కనబడుతుంది. అసలు వాస్తవం చెప్పు, ఏం జరిగింది? మేము కలెక్టర్కి దాడి చేయలేము. కలెక్టర్ వచ్చినట్లు మాకు తెలియదు. మాకు డప్పు చాట్ కూడా చెప్పలేరు. కలెక్టర్ వచ్చిన విషయం కూడా చెప్పలేరు ఎవరికి. కలెక్టర్ వచ్చేటప్పుడు పోలీసులను లేకపోతే సెక్యూరిటీలను తీసుకొని రావాలి. కలెక్టర్ వచ్చిండు నార్మల్ డ్రెస్సులో వచ్చిండ్రు. అది గిరిజనులు ఎవ్వరు చదువుకోలేరు. మా వాళ్ళు గిరిజనులు ఎవ్వరు చదువుకోలేరు. వాళ్ళకి కొందరికి తెలిసిన వాళ్ళేమో గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండ్రు. అప్పుడు కలెక్టర్ ఏమో కార్లో కూర్చున్నారు. ఎవరో తెలియక చేసిండ్రేమో, కార్లని కొట్టిండ్రేమో రాళ్లతోటి. అంతేకాకుండా కలెక్టర్ని చంపాలని, మర్డర్ చేయాలని అనే ఉద్దేశంతో ఎవ్వరు చేయలేరు. అలాంటి ఉద్దేశంతో అసలుకి అది దాడినే కాదు, కావాలని ఇలా దాడి చేసిండ్రు అని కావాలని మా ఆయననేమో జైల్లో పెట్టిండ్రు. ఆ రోజు అర్ధరాత్రి మిడ్ నైట్ లో వచ్చిండ్రు. ఏమన్నారు? వచ్చి అంటే తలుపులు కొట్టిరా? ఏం చెప్పలేరు. ఓ అమ్మ డోర్ తీయండి అని వచ్చి గట్టిగా చెప్పిండ్రు, వార్నింగ్ ఇచ్చిండ్రు. బయట నుంచే వార్నింగ్ ఇచ్చిండ్రు, డోర్ తీయండి, డోర్ల తీయకపోతే పలగొడతామని గట్టిగా వార్నింగ్ బయట నుంచే ఇచ్చేసిండ్రు మాకు. అయితే నేను ధైర్యంగా లేచి డోర్ తీసినప్పుడు లోపలికి వచ్చిండ్రు. ఏమైంది సార్, ఇంత నైట్ పూట వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు అంటే అసలుకి రెస్పాన్స్ కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఏం చెప్పలేరు. డైరెక్ట్ వచ్చి మా ఆయనను గుంజుకొని వెళ్ళిపోయినరు. ఎందుకు గుంజుకోబోతుండ్రు సార్, ఏమైంది, మా ఆయన ఏం తప్పు చేసిండని గుంజుకోబోతుండ్రు అంటే అసలుకి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నేనైతే మస్తు ఏడ్చిన సార్, మీ కాళ్ళ మీద పడతా, నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, వదిలేయండి, మా ఆయనకు నాకు ఇబ్బందిలో పెట్టకండి అని నేను పోలీసులకు చెప్పిన. అప్పటికి చెప్తే కూడా ఎవరు వినిపించుకోకుండా అట్లే తీసుకువెళ్ళిండ్రు. నేను కూడా మా ఆయనతో వస్తా, నాకు కూడా తీసుకువెళ్ళండి అని నేను కూడా మస్తు ఏడ్చిన. అయితే నీతో అవసరం లేదు అని చెప్పి మార్నింగ్ వరకు మీ ఆయనను నీ ముందర ఉంచుతామని చెప్పిండ్రు. మార్నింగ్ వరకు మా ఆయన లేకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే మీకు అందరికి రచ్చ చేస్తా అని చెప్పిన పోలీస్ వాళ్ళకి. అయితే నేను చనిపోతా, లెటర్ రాసి చనిపోతా, పోలీసుల పైన కంప్లైంట్ పెట్టి చనిపోతా అంటే ఏమమ్మా బెదిరిస్తున్నాను అని నాకు బెదిరిస్తుండ్రు వాళ్ళు. బెదిరిస్తలేను సార్, మీకు నేను చెప్తున్నా, ఉన్న మాట నిజం చెప్తున్నా, ఇది మాత్రం నిజమే చేస్తా, నేను చేస్తా, మీ పైన కేసు పెట్టి చేస్తా అని చెప్పిన పోలీస్ వాళ్ళకు. అయితే నాకు తిట్టేసిండ్రు, దొబ్బేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. నేను ఏడ్చుకుంటే అట్లే పోయినా. సార్ నాకు కూడా తోలుకోపోండి, నాకు ఎవ్వరు లేరు, ఉన్న ఒక్క హస్బెండ్కి మీరు తీసుకోవతుండ్రు, నా బాధ్యత ఎవరు, నేను ప్రెగ్నెన్సీ, నాకేమన్నా అయితే నేను ఎవరికి చెప్పుకోవాలని నేను మస్తు బతిమాలాడిన పోలీస్ వాళ్ళకు. అయినా నాకేమో వార్నింగ్ ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు. మార్నింగ్ వరకు ఇడుస్తామని చెప్పిండ్రు. మార్నింగ్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఈవినింగ్ వరకు చూసిన. ఈ రోజుతో 6 days అవుతున్నాయి, మా ఆయనని విడిచిపెట్టలేదు. ఇంకా మర్డర్ కేసు అని రాసి జైల్లో పెట్టిండ్రు. పరిగికి కలవడానికి వెళ్తాము. ఆడ పోలీసులేమో
మీ వైఫ్ కి ఏమో డబ్బులు ఇవ్వమని చెప్పని మా హస్బెండ్ కి చెప్పిండ్రు, నాకు చెప్పలేరు డైరెక్ట్. మా హస్బెండ్ కి చెప్తే మా హస్బెండ్ ఏమో నాకు చెప్పిండు. నేనేమో నాతో పాటు తొలుకోపోయినా మా అన్న వాళ్ళకి. అయితే నేను చెప్పిన, అయితే బాగా చూసుకుంటారేమో, మా ఆయన కోసం పోతే పోని 2000 3000 పోతే పోకోక మా ఆయన కొట్టకుండా చూసుకుంటే బాగుండే అని నేను కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడిగినప్పుడు. ఏం అడిగినరమ్మా మీరు? నిన్న చూడ్డానికి పోయినారు కదా, డబ్బులు అడిగిండ్రు లోపల. దేనికి అడిగిండ్రు? అది దేనికంటే చెప్పలేరు. మాకు కావాలి 2000 అని అడిగిండ్రంట. 2000 అందుట్లో మేము 1000 రూపాయలు ఇచ్చినాం. 1000 రూపాయలు అని ఇచ్చేసినప్పుడు పోకోక మా ఆయన కోసం, మా ఆయనను తిట్టకుండా ఉంటే బాగుంటుందని ఇచ్చేసినాం. క్యాంటీన్ కానీ 500 కట్టినాం. అయితే బ్రష్ లేదు, కోల్గేట్ లేదు, స్నానం చేసుకోవడానికి సోప్ కూడా లేదు, ఏం లేదు అని చెప్పిండ్రు. ఆ రోజు మేము నిన్న పోయినామమ్మా, లగచర్ల నుంచి మీరు రోటి బండి తండ, ముచ్చర్ల ఇవన్నీ పోయినాము. అయితే లగచర్ల వాళ్ళకేమో ఆడవాళ్ళకు ఛాతీకేమో తొక్కిండ్రంట పోలీసులు, ఛాతీ పైన. అయితే ఆ రోజు రాత్రి మేము పోయొచ్చినాం నిన్న తండాలకు పోతే, అంటే ఆడోళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే అక్కడ మాకు లైట్లు బంద్ చేసి ఛాతీ పైన చేతులు వేసిరు, ఇష్టం వచ్చినట్టు చేతులు వేసిరు. అయితే ఆ పోలీసులు తాగొచ్చిండ్రు. తాగొచ్చినప్పుడు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసిండ్రు. కొందరికేమో ఛాతీ పైన చేతులు పెట్టిండ్రంట. రోడ్డు మీద తండ వాళ్ళు అందరు ఆడవాళ్ళు చెప్తుండ్రు, మాకు తన్నిండ్రు. మా అత్తమ్మకి అయితే కొట్టిండ్రు. మా అత్తమ్మకు ఎందుకు మా అత్తమ్మకు కొట్టిండ్రు, మీ ఆయన ఏడ పంపించినావు నువ్వు అని మా అత్తమ్మకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్టిండ్రు, ఇడ కొట్టిండ్రు. అయితే అది వాత వచ్చింది. మరి నైట్ ఏమో పోలీసులు తాగి వచ్చిండ్రు. తాగి ఎందుకు వస్తారు పోలీసులు? మేము దాడి చేస్తే మార్నింగ్ రావాలి కదా పోలీసులు. మార్నింగ్ రాకుండా మిడ్ నైట్ లో ఎందుకు వస్తారు? మిడ్ నైట్ లో వచ్చి తీసుకోపోవడం ఏం అవసరం పోలీసులకు? ఇది ప్రభుత్వానికి న్యాయమేనా? న్యాయం జరుగుతుందా ఇది? మిడ్ నైట్ లో వచ్చి ఆడవాళ్ళు ఉంటాం, ఒక్కొక్కరు కూడా ఉంటారు ఇంట్లో. ఏమన్నా చేస్తే ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత అవుతుందా? కాదు కదా. అందుకని మిడ్ నైట్ లో పోలీసులను పంపడం, ఎవరు పంపిండ్రు మిడ్ నైట్ లో పోలీసులు? మార్నింగ్ పంపేది ఉండే, డే వచ్చి మీరు ఇలా తప్పు చేస్తుండ్రు అని మాకు చెప్పేది ఉండే. ఇప్పుడు నువ్వు జైలుకి పోయి మీ ఆయన్ని కలిసినావు కదా, ఏమంటున్నాడమ్మా మీ ఆయన? ఏమంటున్నాడు? మా ఆయనకైతే మస్తు కొట్టిండ్రు మేడం, మస్తు కొట్టిండ్రు. 2 చేతులకు కాళ్ళకు ఒక్క రూమ్ లో, స్పెషల్ రూమ్ లో వేసి కట్టి మరి కొట్టిండ్రు. అన్ని మొత్తం చూపించుకుంటా ఏడ్చిండు మా ఆయన, నాకు చూపించుకుంటా ఏడ్చిండు బాగా కొట్టిండని. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? మస్తు బాధ. ఆ రోజు మీ ఆయన ఆ రోజు ఆ దాడి జరిగినప్పుడు మా ఆయన లేడు, పాలకు పోయిండు. ఇప్పుడు అందరు సమావేశం అవుతుండ్రని మా ఆయన కూడా వెళ్ళిండు ఆ సమావేశంలో. అయితే వీడియోలో కనిపిస్తుండు కొంచెం లావుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని వీడియో మొత్తం. అది కూడా కెమెరా వాళ్ళు మా ఆయనదే తీసిండ్రు. ఇంత ఎవరికి చెయ్యి కూడా లేపలేడు, ఏం లేపలేడు. పాలాటో ఆపి ఆడ నిలబడ్డాడు అంతే. కానీ దానికి దారుణం చేసినట్టు, మర్డర్ చేసినట్టు, మర్డర్ కింద కేసులు పెట్టి మరీ కొట్టించిండ్రు మా ఆయనని. ఫోటోలో చూపించి మరీ కొట్టిండ్రు ఎస్ఐ వాళ్ళు. నువ్వు కొడుతున్నా అని మా ఆయన ఆడ కొట్టట్లేదు, ఏం చేసి అసలుకి ఇన్వాల్వే కాలేడు. అయినా కావాలని కొట్టిండ్రు పోలీసులు. వాళ్ళకు కఠినమైన చర్య తీసుకోవాలని అనుకుంటున్నా పోలీసు వాళ్ళు. మాకేం చెప్పలేరు సమాచారం. నేను మా ఆయనకు అట్లా అడిగితే అసలుకి ఏం చెప్తలేరు, మాకు ఇడుస్తారో ఇడవరో అని చెప్పేసిండు మా ఆయన. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అంటే ఫర్దర్గా ఇప్పుడు పాపం దాడి చేయలేదు, మీ భూములు గుంజుకుంటున్నారు, మా పైననే దౌర్జన్యము, మాకే దాడి చేస్తుండ్రు వాళ్ళు. మా పైననే, మా భూములు గుంజుకొని మా పైననే దౌర్జన్యాలు. ఎందుకు మా భూములు మేమెందుకు ఇవ్వము? ఎందుకంటే మా ఎప్పుడో సంపాదించిన భూములు అవి. వాళ్ళు డబ్బులు ఇస్తారేమో కానీ అవి ఉండవు కదా. ఎన్ని రోజులని డబ్బుల పైన బతుకుతాం? బతికేది మొత్తం భూముల పైననే కదా బతికేది. అందుకనే మా భూమి ఇవ్వము. రేవంత్ రెడ్డి అన్న వచ్చేసి తిరుపతి రెడ్డి ఆడేదో చెట్లలో మీటింగ్ పెట్టి రైతులు భూములు ఇయ్యనీక సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి ఇష్టంగానే ఉండరు అని అంటున్నారు. వార్నింగ్ ఇచ్చిండు. అయితే ఇన్ని రోజులు రాలేడు తిరుపతి అన్న, ఇన్ని రోజులు రాలేడు. నిన్న అంటే మా హస్బెండ్స్ ఎవ్వరు లేరు ఊర్లో, అందరు ఏడున్నారో ఒక అడ్రస్ లేదు, ఏం లేదు. అది కూడా దుద్యాల మండలికి వచ్చి అందరు ఈడ ఫార్మా వస్తుంది, ఖచ్చితంగా అందరు సిగ్నేచర్ ఇవ్వాలి అని చెప్పిపోయిండంట. మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములు మేము ఎవ్వరికి ఇవ్వము. ఎందుకంటే అవి మా పట్ట భూములు, మేము దాంట్లో పండించుకొని మేము తింటున్నాం. అది
మా భూములపైన బతుకు తీరు ఏదో బతుకుతున్నాం. మీరు వచ్చి మీ భూములు లాక్కుంటాము, మిమ్మల్ని ఈ నుంచి వెళ్ళగొడతాము, మీరు రోడ్ల పైన బతకాలి అంటే మేమెందుకు బతకాలి? రోడ్ల పైన ఏడంటే ఆడ మాకు భూములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్ని ఉండగా మేము రోడ్ పైన వెళ్ళి ఎందుకు బతకడం? మాకు ఏదో ఒక చిన్న గుడిసెనో ఏదో ఉంది కదా, అందుట్లో మా పొట్ట తిప్పులేమో చేసుకొని మేము బతుకుతున్నాం. ఫార్మా ఇస్తాం, అది ఇస్తామని మీరు చెప్తుండ్రు, కానీ మాకు ఏ ఫార్మా వద్దు, మా భూములు మాకే కావాలి. ఫార్మా వస్తుంది, డెవలప్ అవుతుంది, ఇప్పుడు మీ ఇళ్ళలో ఉద్యోగాలు వస్తాయని కూడా అంటున్నారు. ఉద్యోగాలు రా అస్సలకి అయితే ఇట్లే జడ్చర్ల కూడా వేసిండ్రట ఫార్మా. అట్లే చెప్పిండ్రట, ఆడ వెళ్ళిండ్రు మా వాళ్ళందరూ వెళ్ళిండ్రు చూడడానికి. మాకు అట్లే చెప్పిండ్రనా జాబ్లు ఇస్తాం, డబ్బులు ఇస్తామని అన్ని చెప్పిండ్రు. ఏవి ఇవ్వలేరంట, ఏవి ఇవ్వలేరు. మీరైతే ధర్నాలు చేయండి, మీ భూములు పోకుండా చూసుకోండి అని మాకు చెప్పిండ్రు. అన్ని మస్తు తిరుగుతున్నాం. 1 year డిసెంబర్ వస్తే 1 year సంవత్సరం నుంచి తిరుగుతాం, సంవత్సరం నుంచి ఫార్మా కోసమే తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక రాజకీయంగా చేసి ఇప్పుడు ఇంట్లో ఏ వార్తలలో చూసినా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంతా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది, మీకు పైసలు ఇచ్చి మీతో ఇట్లా మాట్లాడిస్తుంది అంటున్నారు. మరి మాకెవ్వరు డబ్బులు ఇస్తలేరు, మాకెవ్వరు సపోర్ట్ ఇస్తలేరు, మాతో ఎవ్వరు మాట్లాడడానికి కూడా వస్తలేరు. వాళ్ళు చెప్పినప్పుడు మేము చెయ్యాలా? ఎందుకు చేయాలి? ఎవరు చెప్తే మనం చేయడానికి మనం చిన్న పిల్లలమా, పాలు తాగుతున్నామా? ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో వచ్చి మీకు ఏమైనా పైసలు ఇచ్చిరా ఇట్లా మాట్లాడుర్రి అని? మాకెవ్వరు డబ్బులు ఇవ్వలేరు, మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. మేము రైతులం, మా భూములు పోకుండా మేము చూసుకుంటాము అని మేము ఈ ధర్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మేము పోనివ్వము. అయితే మీరు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోయినరు కదా, మీరు ఏమని వాళ్ళ బాధ చెప్పుకున్నారు? వాళ్ళు ఏమన్నారు? మా భూములు పోతున్నాయి, మా వాళ్ళకందరికి జైల్లో అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని అతి త్వరలోనే విడిపియండి, మా భూములు అయితే మేము ఇవ్వము, సావడానికైనా సిద్ధంగా ఉన్నాము కానీ మా భూములు మేము ఇవ్వము అని చెప్పినాం. ఏమన్నారు అక్కడ నుంచి? ఏమన్నా వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు? సరే మీరేం భయపడకండి చెప్పిండ్రు, సరే అని చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఏంటి ఢిల్లీకి ఏమన్నా పోతున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు ఢిల్లీకి పోయి? ఢిల్లీకి పోయి మా భూములు మాకు కావాలని ధర్నా చేస్తాం. ధర్నా చేస్తారు, మా భూములు మాకు కావాలి అంటే. ఇక్కడ చూస్తుంటేనేమో గవర్నమెంట్ తలుసుకుంటే ఇప్పుడేమో ఇప్పుడు అన్నదమ్ములు గట్టిగా ఉన్నారు ఆడ. అంటే సీఎం ఒకడే కాదు, సీఎంలు కాకపోయినా సీఎం తమ్ముళ్ళు వచ్చి ఆ భూముల మీద కూర్చుంటామని చెప్తున్నారు. ఎట్లా దాన్ని ఎదుర్కోగలుగుతారు? అసలు సావడానికైనా సస్తాం, చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. అందరం రైతులం, ఎవరెవరు పొలాలు పోతున్నా, ఎవరెవరు ఇల్లు పోతున్నా వాళ్ళందరు సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములు మేము ఎవ్వరికి ఇవ్వము. ఇప్పుడు మీరు డెలివరీకి దగ్గర పడుతుంది జనరల్ గా, అదే అంటున్నా, ఒక మహిళ అందులో మీరు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది, రెస్ట్ తీసుకున్న టైము నిజంగా భర్త పక్కన ఉండాలి, అంటే బాధ అనిపిస్తుందా? మస్తు బాధ అనిపిస్తుంది మేడం, కానీ నాకు ఎవ్వరు లేరు వెనక ముందు. ఇప్పుడు మా ఆయనని నేను ఎలాగైనా విడిపించుకోవాలని నేను ఇలా తిరుగుతున్నా మా ఆయన కోసం. లేకపోతే మా ఆయన ఉంటే నేను కూడా ఇంటికానే సేఫ్టీగానే ఉంటుంటే మేడం. అంటే రెస్ట్ తీసుకున్న టైంలో నాకు ఇలా ఆపదలో వేసేసిండ్రు మేడం. ఎంత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎంత బతిమాల ఆడినా కూడా మిడ్ నైట్ వాళ్ళ కాళ్ళ మీద పడినా మార్నింగ్ తెచ్చి ఇస్తాం మీ హస్బెండ్ అని చెప్పి మాట ఇచ్చిపోయినరా. అంతే కాకుండా మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం చూసినా కానీ మా హస్బెండ్ తిరిగి రాలేడు. ఈ రోజు నుండి 6 days అవుతున్నాయి. బాధ ఎవరికి చెప్పుకోవాలి? హస్బెండ్ ఉంటే హస్బెండ్కి చెప్తారు. ఒక భర్త బాధ హస్బెండ్కి తప్ప ఎవరికి చెప్పుకోలేరు. ఇట్లా తిరుగుతుంటే ఈ టైంలో ఏ క్షణం ఏమవుతుందో తెలియదు, ఉంటుందో తెలియదు. నువ్వు ఇట్లా పోలీస్ స్టేషన్లు, జైళ్ళ చుట్టూ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ల చుట్టూ ఇట్లా ఢిల్లీకి పోడు ఇబ్బంది కాదమ్మా? ఇబ్బంది అవుతుంది మేడం, కానీ మా ఆయన కోసం నేను పోరాటం చేస్తున్నాను మేడం. ఎలాగైనా తిరిగి రావాలి జైలు నుంచి అని, ఎలాగైనా తిరిగి రావాలని పోరాటం చేస్తున్నా మేడం. ఇట్లాంటి సమస్య వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నావా? అస్సలకి నా కల్లో కూడా అనుకోలే మేడం, కళ్ళలో కూడా అనుకోలేను ఇట్లాంటి సమస్య నాకు వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటా అని. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు స్కానింగ్లు చేయించుకోవాలి, చెకప్లకు వెళ్ళాలి, ఆయన చూస్తేనేమో జైల్లో ఉండే ఎవ్వరు లేరు మేడం. నాకు నేనే పోవాలి, పోతే ఒకదాన్నే, ఎవ్వరు లేరు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు? ప్రభుత్వానికి ఎలాగైనా మా ఆయనని విడిపించాలి అని చెప్తున్నా మేడం. అందరికి, మా ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారో జైల్లో వాళ్ళందరికి ప్రభుత్వానికి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ తండా నుంచి? మా తండా నుంచి 3 ఉన్నారు మేడం. 3? మీ ఆయనతో కలిపి? మా ఆయనతో కలిపి 3.